లో ఉంది. పవర్లోకి వచ్చిన 2 ఏళ్ల తరువాత కీలకమైన గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో జరిగాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకే పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా మొగ్గు ఉంటుంది. 80కి పైగా స్థానాలు అధికార పార్టీల ఖాతాలో పడడం కామన్. కానీ 3 దశల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన పంచాయతీలు దక్కలేదని పార్టీ అంతర్గత సమీక్షల్లో అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. సమన్వయ లోపం కారణంగా గెలిచే చోట ఓడినట్టు పార్టీ పెద్దలు తేల్చారని టాక్. ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఓటమికి దారితీసినట్టు అంచనాకు వచ్చారని చెబుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదని, ఆ కారణంగా గెలిచే అవకాశాలు ఉన్న చోట ఓడినట్టు తేల్చారట. కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేలా వ్యూహ రచనలు చేయలేదని నివేదికలు వచ్చాయని, వాటి ఆధారంగా ఆయా శాసనసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. బరిలో కాంగ్రెస్ రెబల్స్ బరిలోకి దిగడం కూడా ప్రతిపక్షాలకు కలిసి వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు గుర్తించారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు తమ బంధువులను బరిలో దింపడంతో రెబల్స్ పెరిగారని అభిప్రాయానికి వచ్చారు. దీంతో ఓట్లు చీలి ప్రతిపక్షాల గెలుపునకు బాట వేశాయని నిర్ధారణకు వచ్చారట. ఎన్నికలకు ముందు 300 సీట్లు గెలవాలని కాంగ్రెస్ పెద్దలు తెలిపారు. ప్రతి ఓటు కీలకమని హెచ్చరించారు. కానీ కొందరు ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆశించిన సర్పంచ్ స్థానాలు అధికార పార్టీ ఖాతాలో పడలేదని ఆగ్రహంతో ఉన్నారట. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు సదరు ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. ఈ మధ్య డీసీసీలకు కొత్త సారథులు వచ్చారు. వారితో ఎమ్మెల్యేలు ఏ మేరకు కలిసి పనిచేశారు అన్నది కూడా ప్రశ్నే. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలిచినట్లు గణాంకాలు చెబుతున్నాయట. వాటిని దగ్గర పెట్టుకుని పనిచేయని ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. డీసీసీ సారథులు ఉన్న ఎమ్మెల్యేలు, కొందరు స్థానిక నేతలకు మధ్య నెలకొన్న విభేదాలు పల్లెసీమల్లో పార్టీ కొంప ముంచాయనే నివేదికలు వచ్చాయని అంటున్నారు. ఈ సందర్భంగా ఒక్క జిల్లాలోని కీలక నియోజకవర్గంలో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావించినట్టు టాక్. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మద్దతు ఇచ్చిన వారికి కాకుండా స్వయంగా రెబల్స్ ను బరిలోకి దింపిన అంశం కూడా నిఘా వర్గాల ద్వారా సీఎంకు అందడంతో వాటిపై గుర్రుగా ఉన్నారట. ఈ లోపాలను అధిగమించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక సంఘాల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారట నేతలు.